ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ యూదుల సమాధులు. అండ్ అలాగే మీరు అక్కడ గమనించినట్లయితే ఆ తూర్పు ద్వారం దగ్గర గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని సమాధులు కనబడుతూ ఉన్నాయి చూడండి. ఓకేనా? అక్కడ ఉన్న సమాధులకు అలాగే ఇక్కడ ఉన్న సమాధులకు మధ్య తేడా ఏంటి అని అంటే, ఈ సమాధులు యూదుల సమాధులు అన్నట్టు. వారి విశ్వాసము ప్రకారము మెస్సయ్య ఒలీవ కొండ మీద పాదము మోపగానే ఆయనతో పాటు మేము కూడా పునరుత్థానులమయ్యి ఇదిగో ఆయనతో పాటు తూర్పు ద్వారము గుండా మేమందరము సజీవులముగా దేవాలయంలోకి ప్రవేశిస్తాము అన్న విశ్వాసముతోటి ఇక్కడ యూదు సమాధులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ గమనించినట్లయితే అక్కడ కొంతమంది అరబ్బులు ఆ యొక్క సమాధులను ఏర్పాటు చేయడం గల కారణం ఏమిటి అని అంటే, యూదుల మెస్సయ్యను అడ్డుకోవడానికి. ఆయన సమాధుల గుండా వెళితే అపరిశుద్ధుడు అవుతాడు కాబట్టి ఆయన దేవాలయంలోకి వెళ్ళలేడు. ఆ రకంగా మనము ఈ యొక్క యూదుల మెస్సయ్యను అడ్డుకోవచ్చు అన్న ఉద్దేశముతో ఏర్పాటు చేయబడిన సమాధులు. రెండూ సమాధులే, కానీ వివిధ రకములైన కారణాలతో ఏర్పాటు చేశారు. ఒకరేమో ఆయనతో పాటు సజీవులయ్యి దేవాలయంలోకి ప్రవేశించడానికి, మరొకరేమో ఆయనను దేవాలయంలోకి ప్రవేశించకుండా ఆపడానికి. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆయన సమాధే ఆయనను ఆపలేకుండా పోయింది. ఈ సమాధులు ఆయనను ఏం చేస్తాయి? మన దేవుడు సజీవుడు. దేవదూతలు మనుషుల్లాగా మారగలవా? ఈ ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. అవును, దేవదూతలు మనుషుల్లాగా మారగలవు. ఈ విషయాలు బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. బైబిల్లో మనం చూసినట్టయితే అబ్రహాము దగ్గరకు దేవదూతలు వచ్చి భోజనం చేస్తారు. వారే లోతు దగ్గరకు కూడా వెళ్తారు. రాత్రంతా ఒక దూతతో యాకోబు ఆశీర్వదించమని పెనుగులాడతాడు. మనోహాకు అతని భార్యకు సంసోను గురించి చెప్పడానికి దూత వస్తారు. గిద్యోను దగ్గరకు కూడా ఒక దూత మనుష్య రూపంలో వస్తాడు. ఇంకా కొత్త నిబంధనలో యేసు తల్లి అయిన మరియ దగ్గరకు యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని ఒక దూత అక్కడ మెరిసే వస్త్రాలతో నిలబడి ఉంటాడు. ఇంకా పేతురు చెరసాల్లో ఉండగా ఒక దూత వచ్చి బయటకు తీసుకుని వస్తాడు. ఇలా అనేక సందర్భాల్లో మనుషుల రూపంలోనే దేవదూతలు వస్తారు. వీటన్నిటిని బట్టి దేవదూతలు రూపాలు మార్చుకోగలరు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అందరికీ సహాయం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని.